నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లాలో అయ్యన్న పర్యటన. నాతవరం మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన స్పీకర్. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో కనుమరుగవుతోన్న వైకాపా యనమల సమక్షంలో టీడీపీలో చేరిన రావికంపాడు దళితులు. నర్సీపట్నంలో అగ్ని ప్రమాదం, 10 లక్షల మేర ఆస్తి నష్టం. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో వైకాపా ఉనికి కోల్పోతోంది. మెరక గ్రామాలకు చెందిన వైసీపీ నేతలు సైతం సైకిల్ ఎక్కుతున్నారు. తాజాగా ఇవాళ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సమక్షంలో రావికంపాడు దళిత నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. దళిత వర్గాలు తెలుగుదేశం పార్టీకి మరింత చేరువవుతున్నాయి. యనమల నాయకత్వంపై పరిపూర్ణ విశ్వాసంతో పసుపు కండువాలు భుజాన వేసుకుని రేపటి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వ విప్ యనమల దివ్యకు గిఫ్ట్ అందిస్తామంటున్నారు. వైకాపా నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన వైసీపీ క్యాడర్ సైకిల్ ఎక్కేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా తొండంగి మండలం రావికంపాడు గ్రామానికి దళిత నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేత యనమల రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. దళిత నేతలు పులుగు వీరబాబు, దడాల సింహాచలం, నొక్కి సూరిబాబు ఆధ్వర్యంలో 15 దళిత కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి పసుపు కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించిన పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమాలు గ్రామంలో ఇంకా 7 బాగులు పెట్టాము. 3 బాగులు పెట్టాను ఎస్ఎస్కి, 20 కూడా ఆటోమేటిక్ పెట్టాను కోవిడ్లో. తర్వాత ఇంకా ఓసీలు కూడా 8 బాగులు పెట్టాను. మీరందరూ గౌరవవంతంగా ఉంటారో ఆవిడ తీసుకోవాలనుకున్నప్పుడు మీరంతా కూడా ఎందరూ మాట్లాడాలి. దగ్గరలో ఉంటారు వరకు వాడతారు. వారి ఉండాలి. వారి పార్టీ యొక్క అపమానం జరుగుతుంది. బాగా అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి కూడా ఉంటారు. ఈ నాయకులు కూడా ఉన్నారు. ఎవరైతే వచ్చినప్పుడు కార్యక్రమం అందరూ కూడా పాపాలు ప్రోత్సహించాలనుకుంటే మీకు కావాల్సిన అడిగి చేయించుకోండి. దగ్గరలో కార్యక్రమం ఎన్నికలు వస్తాయి. మంచిగా ఎన్నికలు వస్తాయి. తర్వాత ఎన్నికలు వస్తాయి. ఆ రోజున 20 మందికి ఎన్నిక తర్వాత ఆ రోజు కూడా కూర్చోబెట్టి ఏ విధంగా ఎవరైతే బాగుంటుందో చూసినా అది జరుగుతుంది. ఇప్పుడు మన 100% లోకల్ పాలిటిక్స్ పంచాయతీగా మున్సిపాలిటీగా 100% మనం గెలుచుకోవడానికి, అలాగే మీరు కూడా 100% తెలుగుదేశం పార్టీ చేయడానికి మీరందరూ కూడా తెలుసుకుని తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండాను వదిలి పంచాయతీ ఎన్నికలని కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక మీరే చంద్రబాబు నాయుడు అందరికీ స్వాగతం పలుకుతూ మా పార్టీ యొక్క అదేవిధంగా ఎవరి కేసు వచ్చినప్పుడు కూడా అవగాహన తీసుకొస్తే ప్రయత్నిస్తామని 4 సార్లు ప్రతి ఈ కార్యక్రమాలు మీరు చాలా కష్టపడుతున్నారు.
అవకాశం కార్యక్రమం జాయిన్ కూడా మేము అందరూ కూడా కలిసి ఏ చిన్న కూడా మీరు చూసే బాగుంది ఒకప్పుడు మన అవసరం బాగుంటుంది పాత స్కూల్ నేను అక్కడ ఉన్నప్పుడు బాగుంటుంది చాలా బాగుంటుంది ఆ రాజుగారు చాలా బాగా చేశారు. రాజుగారితో కూడా తెలుగుదేశం పక్కన చేశాను ఇంకో అక్కడ తెలుగు చేశారు. ఒకప్పుడు అధికారులు అయినప్పుడు మొత్తం అధికారులతో తెలుగుదేశం చేశారు. తర్వాత లోకల్ గవర్నమెంట్ నాయకత్వం వచ్చినందులో ప్రయాణంలో నిబంధనలు కొంత నమ్మకంలో అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటికి సమ ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డి ఎర్రవరం గ్రామానికి విచ్చేసిన స్పీకర్ కు స్థానిక కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాలికల వసతి గృహం భవనాన్ని ప్రారంభించిన అయ్యన్న పాత్రుడు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజా సంక్షేమం దృష్ట్యా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. హై స్కూల్ పెట్టడం వల్ల హై స్కూల్ లేనప్పుడు పిల్లలందరూ కూడి నర్సీపట్నం చదువుకుంటారు. ఇప్పుడు హై స్కూల్ పెట్టడం వల్ల అబ్బాయిలు 249 అబ్బాయిలు అవుతున్నారు ఇక్కడ ఈ స్కూల్లో. అదే గర్ల్స్ ఆడపిల్లలు 199 మంది అవుతున్నారు. మొత్తం 448 మంది ఈవేళ డిఆర్ఓ హై స్కూల్ చదివే అవకాశం వచ్చింది. ఎడ్యుకేషన్ ముఖ్యం. ఆస్తులు అవుతాయి పోతాయి, చాలా మంది సంపాదిస్తారు బాగా, చచ్చితప్పుడు ఏమడదు. కానీ ఎడ్యుకేషన్ అనేది మన ఇంటింటికి పనిచేస్తుంది. అందుకే ఆడపిల్లలు మగపిల్లలు చదివించాలని పెట్టాం. ఈ బిల్డింగ్ కూడా ఎంతమంది 100 మంది ఆడపిల్లలు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఇచ్చాం. అన్ని బ్రహ్మాండం కట్టారు, నీట్గా కట్టారు. 100 మంది పిల్లలు ఎక్కడే చదువుకుంటారు, ఇక్కడే పడుకుంటారు. ప్రభుత్వం అందరికీ భోజనం పడబడుతుంది. ఆ యాత్రలు జరిగాయి. గ్రంథాలయం ఓపెన్ చేశాను. మరి చాలా మంచి పని చేశారు, అభినందించాల్సిన అవసరం ఉంది. ఇది సరిపోతే నన్ను అడుగు, మా పెద్ద అబ్బాయి ఇస్తాడు. మీకు 100 పుస్తకాలు కావాలా, 200 పుస్తకాలు. పిల్లలకి ఎడ్యుకేషన్ తర్వాత దేశ నాయకుల చరిత్ర అక్కడ ఏ నియోజకవర్గం డబ్బు లేదు. చంద్రబాబు నాయుడు గారిని డబ్బిచ్చే 120 కోట్లు 2 సంవత్సరాలు. అంత డబ్బు తీసుకొస్తాను. నాకు బాధ్యత, నాకు దిశాను కాబట్టి నా బాధ్యత. కానీ గ్రామాల పెద్దలు కూడా ఐక్యతతో ఉండి ఈ కుటుంబానికి ఆ కుటుంబం కాదు కదా, ఊరి కోసం తెలిసి బాధ్యత ఉంది కదా. బెస్ట్ హై స్కూల్ గా డిఆర్ఓ హై స్కూల్ అవుతుంది. దానికి మీరు కనపడాలి, దేని కనపడాలి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి నెల పెన్షన్ రూపాయలు తెచ్చాను. ఎన్టీ రామారావు గారి టైంలో మొత్తం పెన్షన్ 75 రూపాయలమ్మా, 75 రూపాయలు నెలకి. అది అలా అలా పెంచుకుంటూ ఇవాళ 4,000 రూపాయలు పెంచుకుంటూ వచ్చాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. చాలా మంది అన్నారు చంద్రబాబు నాయుడు వస్తే అంత అప్పుల పాలు అయిపోయింది, డబ్బు లేకపోయినా ఇబ్బందులు ఉన్న టైంకి ఇవ్వాలని చెప్పారు చంద్రబాబు నాయుడు ఆదేశం. ఫస్ట్ ఇవ్వాలా, ఏ రాత్రిగా ఇవ్వాలని చెప్పి అది ఆదేశం. అలాగే ఆఫీసులు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తారు. ఆర్డీఓ గారు మనందరూ అందించారు. ఇది రాష్ట్రం అమ్మా. మన జిల్లా అనకాపల్లి జిల్లా, ఇంకా విశాఖపట్నం జిల్లా కాదు. అదే తెలిసి మీకు మొత్తం మనం ఇచ్చేది 2,58,220 మంది పెన్షన్ ఇస్తున్నాం మన జిల్లాలో. దానికి నెలకి 109 కోట్లు ఖర్చు అవుతున్నామా నెలకి. రాష్ట్రానికి ఎంత అవుతుంది తెలుసా నెలకి? రాష్ట్రంలో 2,738,71,71,00,000 రాష్ట్రంలో
ప్రతి నెల ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు అండి అది? తర్వాత అనకాపల్లి చెప్పాను కదా, ఇప్పుడు మన నర్సీపట్నం నియోజకవర్గం పెద్దాం. మన 4 మండలాలు, 4 మండలాలు ఎంతమందికి ఇస్తాం లేదు సార్? 41,623 మంది కలిసి వస్తున్నాం ఒక్క నియోజకవర్గంలో. మీకు ఎంత ఖర్చు అవుతుంది సార్ నెలకి? 17,67,00,000 అవుతుంది ప్రతి నెల, సంవత్సరానికి కాదు. మీ మండలంలో 11,025 మందికి ఇస్తున్నాం. మీ నాటవరం మండలం ఈ 11,025 మందికి ప్రతి నెల 4,05,00,000 ఇస్తాం ప్రతి నెల. ఇది ఒక్క మండలానికి. కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పెట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. విద్యా ప్రదాత ఆయన నాయకర్ పేరు పెట్టడం సముచితమని, ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నామకరణ సమితి ఇవాళ తాళరేవు మండలం గాడిమొగలో సమావేశమై ఈ నెల 14న కాకినాడలోని ఎంఎస్ఎన్ చారిటీస్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. సమావేశంలో చెక్క అజయ్ వర్మ, మల్లాడి రాంబాబు, నూకరాజు, కామాడి మాతరాజు, వనమాడి నూకరాజు, కొక్కిరిగడ్డ గంగాధర్, ధర్మారావు, మాతరాజు, సంగాడి కామేశ్వరరావు, లంకే నూకరాజు, రాముడు, భైరవమూర్తి పాల్గొన్నారు. సమాజ స్ఫూర్తి కోసం, సమాజ చైతన్యం కోసం, కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరి ఇంట్లో కూడా వెలుగు నింపాలి అనేటువంటి అక్షరమే ఆయుధంగా సాగినటువంటి ప్రయాణం వారికి మనమందరం కూడా ఏ రుణం తెచ్చలేం. కనీసం ఆయన పేరును చిరస్థాయిగా ఉండిపోయే విధంగా ముందుకు సాగే ప్రయత్నంలో మేము ఈ మహాయజ్ఞంలో ఒక సమితిగా మాత్రమే వెళ్తున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ కుల మత వర్గ విభేదాలు అనేవి ఒక వర్గానికి చెందింది అనేది ఎక్కడ కూడా దయచేసి రానివద్దని పాత్రికేయులకి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. అన్ని గ్రామాల నుంచి వచ్చారు కనుక మనం ఒకటి మొదలు పెట్టుకున్నాం. అందించలేకపోతున్నాం. సుమారు 2,000 గ్రామాలని మంచినీళ్ళు అందించాల్సిన అవసరం ఉంది. నిన్ను భగవాన్ అంటున్నారు కదా, మరి మీరు చేయగలరా అని ఆయన అడిగితే వెంటనే ఆయన అన్నారు, ప్రభుత్వాలు చేయలేని పని నేను చేస్తానని మాటిస్తున్నానని చెప్పడమే కాకుండా త్వరితగతిన ఆ పని పూర్తి చేసి ఈ రోజుకు కూడా 2,000 గ్రామాలు సస్యశ్యామ రైతు మంచినీళ్ళు తాగగలుగుతున్నాయంటే దానికి కారణం పుట్టపంత సాయిబాబా వారు. అందుకనే ఆయన స్ఫూర్తిగా సత్యసాయి జిల్లా అనేటువంటి పేరు కూడా నామకరణం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, అందరికీ కూడా సుపరిచితులుగా, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా నడుచుకోవాలనేటువంటి కాంక్ష కలిగించి మరి భారతరత్నగా గారి యొక్క పేరును పక్కన ఉన్న కోనసీమ జిల్లాకి ఆ పేరు పెడితే ఆ స్ఫూర్తి నిలుస్తుందా లేదా చెప్పండి. తెలుస్తుంది. ఇలా సమాజాన్ని చైతన్యపరిచి, సమాజాన్ని ఉత్తేజపరిచి, సమాజంలో దిశానిర్దేశం చేసి, సమాజంలో ఒక దేవాలయంగా మానవత్వంతో ముందుకు సాగితే ఏదైనా సాధించుకోగలం అనేటువంటి స్ఫూర్తి కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తులు స్ఫూర్తిదాయకమని ఆ జిల్లానికి ఆ పేరు పెట్టడం జరుగుతుంది. మరి వీరందరికన్నా గొప్ప వ్యక్తి ఉంటే, వీరందరికన్నా స్ఫూర్తి ప్రదాత ఉంటే, వీరందరికన్నా దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఉంటే, ఈ రోజు ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి తీరుని ఎప్పుడో పరిచయం చేసిన వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి కోసం మనం ఆలోచించాలా లేదా? ఆలోచించాలా లేదా? అవునా కదా? ఎవరండి వీరు? సమాజాన్ని ఇంత చైతన్యపరిచిన వాళ్ళు ఎవరు? సమాజాన్ని ఉత్తేజపరిచిన వాళ్ళు ఎవరు? సమాజాన్ని ఇంతగా ముందుకు నడిపించింది ఎవరు? వేర్కొట్టుకునేటువంటి జీవన విధానం సాగించిన వారు ఎవరు? ఈ ప్రశ్నల కన్నా ఒక్కటే సమాధానం మల్లాడి సత్యలింగ నాయకర్. ఎవరండి? చేస్తానని అందరికీ కూడా అల్లూరి సీతారామరాజు గారు స్వతంత్ర పోరాటం చేశారని స్ఫూర్తిగా ఒక జిల్లాకు పేరు పెడితే
దట్ ఈస్ అయ్యన్న. ప్రజా సమస్య ఏదైనా ఇట్టే స్పందించి పరిష్కారం లభించేంత వరకు విశ్రమించని ప్రజాభిమాన పాత్రుడు ఆయన. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం రామన్నపాలెం పరిధిలో గల 156 ఎకరాల జిరాయితీ భూమి రెవెన్యూ వెబ్ ల్యాండ్ ఏపీ ఐసీసీ భూములుగా నమోదయ్యాయి. జిరాయితీ భూములైన రైతులు క్రయ విక్రయాలు చేసుకోలేకపోయారు. 15 ఏళ్లుగా నలుగుతున్న సమస్య ఇది. 2 గ్రామాలకు సంబంధించిన ఈ సమస్యపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఫోకస్ పెట్టారు. అయ్యన్న చొరవతో ఈ భూములను ప్రభుత్వం జిరాయితీ భూములుగా నమోదైంది. దీనివల్ల 240 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ఆంధ్ర కంపెనీ డిపార్ట్మెంట్ సబ్జెక్టు, రైతు బెనిఫిట్ సబ్జెక్టు. రెండోది కూడా చెప్తాను. ఆంధ్ర కంపెనీ వాళ్ళు ప్రతాప్ రెడ్డి గారి కంపెనీ అది అందరూ తెలిసిందే. వాళ్ళు ఫైనాన్షియల్గా కొన్ని డౌన్ అయ్యడంలో ఏ కారణం తెలియదు, సరిగ్గా రన్ చేయలేపారు. రన్ చేయకపోవడం వల్ల ఒకటి ఫ్యాక్టరీ అనుకున్న స్థాయికి వెళ్ళలేదు. తర్వాత కనీస సంపద కూడా లేదు. ఇక్కడ చింతపల్లిలో అనుకున్న చింతపల్లి అవ్వలేదు, ఒరిస్సా నుంచి తెద్దాం అనుకున్నారు, అది కూడా అవ్వలేదు. అనుకున్న స్థాయిలో ఫ్యాక్టరీ రన్ చేయలేపారు. ఇప్పుడు దాంట్లో 50% రష్యా వాళ్ళకి అమ్మేశారు. అంటే మన రష్యా ప్రెసిడెంట్ ఎవరంటే పుతిన్ గారు ఓన్ కంపెనీ అది అన్నారు. నాకు పుతిన్ గారి ఓన్ కంపెనీ. వాళ్ళేమో 50% ఫ్యాక్టరీని కొనేశారు. కొనేసిన తర్వాత వీళ్ళు అమ్మేశారు. 50% వాళ్ళ ప్రతినిధి వచ్చి నన్ను కలిశారు హైదరాబాద్లో. పుతిన్ గారి ప్రతినిధి అతను సెక్రటరీ వచ్చి కలిశారు. సార్ మీరు మధ్యనే వెహికల్స్ ఆఫ్ చేశారట, మరి మేము కూడా తీసుకున్నాం, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని నాకు అడిగారు. చంద్రబాబు గారు కూడా లోపల అయ్యన్న పత్రిక గారు ఉంటారు, మాట్లాడమని చెప్పారు. చెప్తే నాది వచ్చారు. నేను ఒకటే చెప్పాను, నా కండిషన్ ముందే చెప్పానండి. నేనే కాదు, కొనతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. రాజశేఖర రెడ్డి నన్ను పిలిచి కొనతాల రామకృష్ణ పిలిపించి అడిగితే మేము ఒప్పుకున్నాం, కానీ కొన్ని కండిషన్ పెట్టాం. ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయట్లేదు కాదు అని చెప్పి నేను అడుగుకుంటున్నాను అన్నా. సరే ఆ సంగతి వదిలేయండి, మేము వచ్చాం కదా కొత్తగానే, ఈ కండిషన్ ఏంటి అడిగారు. కండిషన్ అడిగితే ఏంటంటే ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఉంటాయి, మీరు ఎవరెవరికో తీసుకుని చేస్తున్నారు, లోకల్ వాళ్ళకి ఇవ్వలేదు, భూములు పోనీలకు ఇవ్వాలి కదా, మీరు ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు ఏమన్నారంటే క్వాలిఫికేషన్ ఉండాలి కదా అని అన్నారు. ఇంజనీర్ కావాలా, ఆ భూములు పోనీ ఇంజనీర్ లేడు, నేనే తీసుకుంటా సార్ అన్నారు. అలా కాదయా, భూమి పోనీలు ఇల్లు ఎన్ని ఉన్నాయి, మా ఆర్డీఓ గారిని అందరూ పంపిస్తాను నీతోటి. ఇంటింటికి వెళ్ళి ఎవరి భూమి పోయింది, ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారో, ఆ పిల్లలు ఏం చదువుకున్నా రికార్డ్ చేయండి ముందు. ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, మగ పిల్లలు 2 పిల్లలు ఎంత 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీగా చదువుకుంటారు కదా, ముందు రికార్డ్ చేయండి. ఎంతమంది పిల్లలు వస్తారో చూడండి. దాంట్లో మీకు సూటబుల్ ఎడ్యుకేషన్ ఉన్న కుర్రలందరూ తీసుకోండి. నెంబర్ 1 మీకు సూట్ అవుతుంది కదా మీకు ఉద్యోగాలకి. ఐటీఏఓ 10th క్లాసో ఏదో ఉంటుంది కదా, ఆ కుర్రలు ఉన్న వాళ్ళందరికీ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలా. నెంబర్ 1 నోట్ చేసుకున్నాను. నెంబర్ 2 ఎడ్యుకేషన్ లేదు, మీకు సూటబుల్ కాదు. మీకు టిప్పర్లు ఉంటాయి కదా, టిప్పర్లు వాడతారు కదా, ఒక్కొక్క టిప్పర్కి నెలకి అద్దె ఎంత ఇస్తున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు? 2 లక్షలు 2.5 లక్షలు అందిస్తున్నారు టిప్పర్లకి, అద్దెకి పెట్టుకొని. నేనేమన్నా అంటే ఎవరు సూటబుల్ కాదో, ఎడ్యుకేషన్ లేదో వాళ్ళందరినీ ఒక లిస్ట్ అయ్యండి. 2 కుర్రాలు కలిసి ఒక టిప్పర్ కొందాం బ్యాంక్ లోన్తో. ఆ 2 కుర్రాళ్ళు ఏమో టిప్పర్ తిప్పుకుంటారు. మీరు పైయోడు ఇచ్చిన అయితే కుర్రకి ఇచ్చండి, ఖర్చులు పోని 2 లక్షలు మిగులుతుంది నెలకి, తిరిగి 1 లక్ష వస్తుంది. జీతం కంటే ఎక్కువ వస్తుంది దీనికి. అది అది ఇవ్వండి అన్నారు. ఓకే అన్నారు. ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి టిప్పర్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళందరికీ టిప్పర్ తెద్దాం సార్ అని ఒప్పుకున్నారు. అదొకటి. 2 3వది ఏంటంటే ఇక్కడ కాలనీ కట్టారు. కాలనీ కూడా దాంట్లో రికార్డు ఉంది, కాలనీ కట్టారు. ఆ కాలనీ కూడా పూర్తిగా కట్టారు, కానీ రోడ్లు లేవు, కొన్ని బిల్డింగ్స్ లేవు, కరెంట్ లేవు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత మొన్న కొన్ని రోడ్లు వేసాం, కానీ ఫ్యాక్టరీ వాళ్ళు వేయాలి. ఆ కాలనీ అనుకున్న స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి 3 కండిషన్లు పెట్టారు.
ఏదేమైనా సరే భూములు ఇప్పుడు క్లియర్గా చెప్తాను, ఈ నాయకులు కూడా చెప్తాను, ఎవరు చెప్పినా నేను విన్నా, ఇప్పుడు నేను నిర్ణయానికి వచ్చాను. వీళ్ళు కూడా జాగ్రత్తగా, నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలి. రికమెండేషన్లు వద్దు. ఎవరికైతే భూమి పోయిందో ఆ కుటుంబం వాడికి ఉద్యోగం ఇస్తానో, ఇంకో పై నుంచి వస్తే ఒక్కడికి కూడా ఎవరు మీ నాయకులు చెప్పినా వెళ్ళకూడదు. భూమి పోయి ఆలయతో ఇంకోటి కూర్చోలే ఉండే. మరి ఇంకోటి చెప్తాను మధ్యని, మా ఇంట్లో కుర్రోళ్ళు లేరండి, మా తమ్ముడు గారు హైదరాబాద్లో ఆ కుర్రోళ్ళు తోకుంటారు, ఇందులో భూములు కూడా ఇస్తున్నాం. వాళ్ళు మా చుట్టాలకి తిమ్మడారు, భూమి పోయిన వాళ్ళకి ఇస్తాం, ఆ కుటుంబంలో ఎవరికి ఉంటారో ఇస్తాం. నేను క్లారిటీ ఇస్తాను, మా నాయకులు కూడా అర్థమయ్యేలా చెప్తున్నాను. మీరు అటువంటి రికమెండేషన్ నా దగ్గర తీసుకురావద్దు, తీసుకొస్తే చేయనుకుంటున్నాను. ఇదండి వివరంగా చెప్తాను. ఈ రెండు సబ్జెక్టులు మీకు ఫస్ట్ సబ్జెక్ట్ అయితే ఇంపార్టెంట్. నాకు అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ఆ భూమి ఎక్కడ ఉందో రైతులకి తెలియదు, మాకు తెలియదు. ఎక్కడ పోయింది భూమి? భూమి ఉంది, రికార్డు కనపడదు. ఆ పట్టుకొని ఐపీఎస్ దొరుకుతుంది. ఒక మంచి అచీవ్మెంట్ నా లైఫ్లో. ఇది చాలా ఆనందంగా ఉంది నాకు. తప్పు కదా, 186 ఎకరాలు చిన్న విషయం కాదు కదా. అదండి ఆ విషయం చెప్తామని. రైతులందరూ కూడా ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ నాడు కలిసి ఈ పాస్ పుస్తకాలు తీసుకోవడం, దానికి ఏముంటాయి రైట్స్ రావడానికి ఎన్ని అవి రికార్డు తయారు చేసుకొని ఆర్డీఓ దగ్గరికి అప్లై చేస్తే వచ్చి టర్మ్ నుంచి అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇన్ని కుటుంబాలు బాగుపడు. ఇది చెప్తే మంచి సబ్జెక్ట్ అంటే అందుకే నేను పర్సనల్గా నేను చెప్పాలని ఇప్పుడు చూస్తాను. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిమొగ గ్రామం చెనవలసలో ఇటీవల వైద్యం వికటించి మృతి చెందిన గర్భిణి పెసింగి మల్లేశ్వరి కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పరామర్శించి ఆమె భర్త మల్లేశ్వరరావు, కుమార్తె గోవలక్ష్మిలను ఓదార్పునిచ్చారు. ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అధైర్యపడవద్దని అందరూ అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధూళిపూడి బాబీ, కట్ట త్రిమూర్తులు, టేకుమూడి లక్ష్మణరావు, లంకే నూకరాజు, రామాడి రామలక్ష్మి, పెసింగి ఈశ్వరరావు, నాగబాబు, మల్లాడి వరదరాజు, సంగాడి కామేశ్వరరావు, నడింపల్లి వినోదరాజు తదితరులు పాల్గొన్నారు. ఇది ఏంటి సార్ అలాగే సార్ ఒక మాట ఇస్తే ఇచ్చారు కానీ ఎవరికి కొన్ని దోటం జరగకుండా చూడండి. ఆ పిల్లకంటే తల్లి రాదు సార్, ఎవరు చూసినా అంతే. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక శారదానగర్ పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న ఓ భవనం నుంచి దట్టమైన పొగలతో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంత ప్రజలు భీతిల్లారు. షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం సంభవించినట్లు స్థానికులు అంటున్నారు. సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బేకరీ షాప్లో షార్ట్ సర్క్యూట్ అయినట్టు ఫైర్ సిబ్బంది గుర్తించారు. 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.
తమ్ముడు ఎదరొద్దు స్ప్రే చేయి జస్ట్ అంతే వెనకలాగా అలా జస్ట్ స్ప్రే చేసుకొచ్చి బయట నుంచి కూడా కొంచెం బాబా కట్టమంటే పెట్టండి అది ఇలాగండి అవసరం పెట్టారండి పెట్టి హలో రావడం వల్ల కొద్దిగా సేఫ్ అయ్యారు వెంటనే రావడం వల్ల సేఫ్ అయ్యారు ఫోటోస్ ఉన్నాయి ఉన్నాయా వీడియోస్ ఏమి లేవా వీడియోస్ వీడియో మాట్లాడుతుందా బయలుదేరే ప్రాంతంలో రైల్ స్టేషన్కి ఫోన్ చేసి పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ బ్యాటరీ కేక్ షాప్ మొత్తం దక్కమైన మంటలతో కాలిపోతుందని సమాచారం అందిన వెంటనే తిమ్మాపూర్ కేంద్రం నుంచి హుటాహుటిన బయలుదేరి సంఘటన స్థలానికి వచ్చి చూసేసరికి పొగలతో దక్కమైన మంటలతో ఈ షాప్ మొత్తం ముట్టుకొని ఉంటుంది. మేము వచ్చి వాటర్ వదిలేసేసి వాటర్తో అత్యంత త్వరగా ఈ మంటలను అదుపు చేయడం జరిగింది. ఈ స్మోక్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందండి. సో దాన్ని నుంచి తప్పించుకొని బ్యాక్ సైడ్ నుంచి మార్గం పెట్టుకొని మళ్ళీ మంటలను అదుపు చేసి ఈ షాప్ మొత్తం కూడా మంటలను కంట్రోల్ చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా బలిఘట్టంలో సోలార్ ప్రాజెక్టు పనులను మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ పరిశీలించారు. దేవాలయాలకు చెందిన సుమారు 30 ఎకరాల పంట భూములను ఎలాంటి అనుమతులు లేకుండా మెగా కంపెనీకి అప్పగిస్తారని ఉమాశంకర్ గణేష్ ప్రశ్నించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి జిల్లాలో అయ్యన్న పర్యటన, నాతవరం మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన స్పీకర్. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో కనుమరుగవుతోన్న వైకాపా యనమల సమక్షంలో టీడీపీలో చేరిన రావికంపాడు దళితులు. నర్సీపట్నంలో అగ్ని ప్రమాదం, 10 లక్షల మేర ఆస్తి నష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.